సంక్రాంతి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో యువత కోసం నిర్వహించిన సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. అలియాబాద్ లో జరిగిన ముగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి ఫైనల్లో మూడుచింతలపల్లి మున్సిపల్లోని లింగాపూర్ తండా టీం విజయం సాధించగా రెండో ఫైనల్లో అలియాబాద్ మున్సిపల్ కు చెందిన లాల్గడి మలక్పేట్ టీం విన్నర్ గా నిలిచింది. విన్నర్లకు 25,000 రూపాయల నగదు, రన్నర్లకు 15,000 రూపాయల నగదుతో పాటు కప్లు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని, యువత క్రీడలో రాణించి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మా అలియాబాద్ మున్సిపాలిటీ కానీ, మా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కానీ, అదే మాదిరిగా మా బెల్లంపేట మున్సిపాలిటీ కానీ 3 మున్సిపాలిటీలలో కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ పెట్టినాం ఆడబిడ్డలకు. అదే మాదిరిగా యువకులకు కూడా పెద్ద ఎత్తున క్రికెట్ మ్యాచ్ పెడితే ఈరోజు మన మూడుచింత అనంతరం దాని మీద లింగాపూర్ తాండా గెలిచింది. ఇప్పుడు కూడా ఇంకా రెండో టీం నడుస్తుంది. ఈ అలియాబాద్ టీం మలక్పేట వర్సెస్ అలియాబాద్ నడుస్తుంది. వాళ్ళ దాంట్లో కూడా కొద్దిసేపట్లో రిజల్ట్ వస్తుంది. ఎల్లంపేటది కూడా మధ్యాహ్నం తర్వాత ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడ పోతాం. ఏందైనా యువకులను ప్రోత్సహించాలి, యువకులను బలపరచాలి. ఫ్యూచర్ అంతా యువకులదే. యువకులు మనం స్ట్రాంగ్ చేసినాం అనుకో, మన టీంలను, మన స్పోర్ట్స్ మ్యాన్లను తయారు చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇండియా టీంలకు కూడా ఆడాలని వాళ్ళందరికీ కూడా మంచిగా ప్రోత్సహిస్తారు.